పరమ తండ్రి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో మరొకసారిగా తండ్రి ఘనమైన నామ మహిమార్థమై పరమ తండ్రి నిమిత్తమై కొన్ని మాటలు మనం తెలియజేసుకుందాం. చూడండి, తండ్రి అనగా ఎలోహిము వారితో మనము నడవాలి. ఎలోహిము వారితో మనము నడవాలి అంటే అన్ని ఆశీర్వాదాలతో పాటు ఆయన తన తోడు మనకిస్తూ ఉంటాడనమాట. అన్ని ఆశీర్వాదాలు ఎలాగైతే పరమతండ్రి మనకిస్తున్నారో అలాగనే నిజంగా అన్ని ఆశీర్వాదాలతో పాటు ఆయన తన తోడు మనకిస్తూ ఉన్నాడు. సర్వశక్తి కలిగిన ఎలోహిముడు నలుసు లాంటి మనిషితో నడవడం ఆశ్చర్యమే. నిజంగా మనిషి కేవలము ఒక నలుసు లాంటి వ్యక్తి అన్నమాట. నిజంగా మనకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నిజంగా లేవియాకాండం ఇక్కడ 23వ అధ్యాయము 3-12 వాక్యాలను కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులకి మాట చెప్పాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నేను మీ మధ్య నడిచెదను అని అంటున్నారనమాట. ఎలోహిము వారితోటి నడవటం అని అంటే నిజంగా మనిషి నిజంగా నలుసు లాంటి వాడే. కానీ ఇక్కడ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి మాటను కూడా మనము చూడాలి. ఆ మాట ఏంటంటే నిజంగా ఇక్కడ అంటున్నారు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని. కట్టడలు అనగా పరమతండ్రి ఇచ్చినటువంటి నిబంధన ఆజ్ఞలు నిజంగా ఆ నిబంధన ఆజ్ఞలన్నిటిని బట్టి మనం నడుచుకొని ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఆచరించి వాటిని అనుసరించాలి, ప్రవర్తించాలి, నడుచుకోవాలన్నమాట. అప్పుడు నేను మీ మధ్య నడుస్తాను అని అంటున్నారన్నమాట. మరి తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం అనుసరిస్తున్నామో లేదో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి మరి మనం నడుచుకుంటున్నామో లేదో మనం తెలుసుకోవాలి. అసలు ధర్మశాస్త్రం అంటేనే పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అయితే మీరు నడిస్తే నేను నడుస్తాను. కలిసి నడిచేందుకు గొప్ప అవకాశం ఇశ్రాయేలులకు కాదు, కానీ అందరికీ ఈ వాగ్దానము ఆయన ప్రేమించి ఆయనతో నడవగోరితే ఆయన కూడా నడుస్తారు. ఆయనను ప్రేమించాలి, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనాలి. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటారో వారే ఆయన్ని ప్రేమించినట్లుగా పరిశుద్ధ లేఖనము మనకి తెలియజేస్తున్నది ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయము 22వ వాక్యములో కూడా మరి మనం చూస్తే తండ్రి మనకి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, హానోకు మెతుషెల కనిన తరువాత 300 ఏండ్లు ఎలోహిముతో నడిచి కుమారులను కుమార్తెలను కని ఉన్నారన్నమాట ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి మనం చూస్తే ఇక్కడ అంటున్నారు ఎంతమంది అంటే, హానోకు మెతుషెల కనిన తరువాత 300 ఏండ్లు ఎలోహిముతో నడిచి కుమారులను కుమార్తెలను కనడాట. 300 ఏళ్ళు. ఒకసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. తన కుమారుని పుట్టుక అతని జీవితాన్ని మార్చివేసింది. తన కుమారుని యొక్క పుట్టుక అతని జీవితాన్ని మార్చివేసి తన హృదయాన్ని ఎలోహిముకి ఇచ్చాడనమాట. తన హృదయాన్ని ఎలోహిముకి ఇచ్చాడు. నిజంగా హృదయాన్ని ఎలోహింకి ఇచ్చారు అని అంటే నిజంగా ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి పనిలో ఎలోహిముని సంతోషపరచడానికే చూశాడు. ఎలోహిము వారిని సంతోషపరచడానికే చూశారు. ఈనాడు మరి మనం ఎలోహిము వారిని సంతోషపరుస్తున్నామా? పరమతండ్రి అయినటువంటి యావే వారిని సంతోషపరుస్తున్నామా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ యెహోవా అనేటువంటి మాటకు యావే అని పలకటం జరుగుతున్నది. అలాగనే దేవుడు అనేటువంటి మాటకు ఎలోహిం అనేటువంటి పరిశుద్ధమైన నామం పలకటం జరుగుతున్నది. అలాగనే యేసు అనేటువంటి మాటకు బదులు యాషువ అనేటువంటి హెబ్రీ నామము పలకటం జరుగుతున్నది. అలాగనే క్రీస్తు అనేటువంటి మాటకు మెస్సీ అనేటువంటి మాట పలకటం కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మనము ఈ పరిశుద్ధ నామాలు పలికితే పరమతండ్రి మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ నామాల్లో నిజంగా
తండ్రి ఇచ్చినటువంటి రక్షణ ఉన్నది, విమోచన ఉన్నది, స్వస్థత ఉన్నది కనుక ఆ పరిశుద్ధ నామాలు మనము పలుకుతున్నాం. అయితే ఇక్కడ తండ్రి ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మరి మనం ధ్యానం చేసుకుందాం. తన కుమారుని పుట్టుక అతని జీవితాన్నే మార్చేసిందట. తన కుమారుని పుట్టుక అయితే ఎలా మార్చిందంటే తన హృదయాన్ని ఎలోహిముకి ఇచ్చాడు. ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి పనిలో ఎలోహిముతో సంతోషపరచడానికి చూశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా చెప్తున్నారు, కాబట్టి అనుభవం వల్ల వారు మంచి స్నేహితులయ్యారు. హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఎక్కడికి అనంటే పరలోకానికి, మహిమలోక రాజ్యానికి హానోకు గారు ఎలా కొనిపోబడ్డారు అని అంటే నిజంగా ఇక్కడ చూడండి, నోవాహు నీతిమంతుడు, తన తరము వారిలో నిందారహితుడు. నోవాహు ఎలోహిముతో కూడా నడిచాడనమాట. నిందారహితుడు. నిజంగా ఈనాడు నిందారహితుడుగా మనము తండ్రి యొక్క సన్నిధానంలో మనం పనిచేయాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. నిజంగా తన తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడనమాట. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూశాను అంటున్నారు పరమతండ్రి అయినటువంటి యావే వారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూశాను. హానోకులాగా కొనిపోబడలేదు కానీ జల ప్రళయము నుండి తప్పించబడ్డాడు కుటుంబముతో. అబ్రహాము 99 సంవత్సరాల వయసులోనే ఎలోహిముడు అతనికి ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పారన్నమాట. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వాక్యంలో కూడా మరి మనం చూసినట్లయితే నిజంగా అబ్రహాము 99 సంవత్సరాల వయసులోనే నిజంగా ఎలోహిము అతనికి ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా జీవించమని పిలిచి ఉన్నారన్నమాట. ఈనాడు నిజంగా పరమతండ్రి నడిపింపు ఎంతో అవసరమై ఉన్నది. పరమతండ్రితో నడవటం అని అంటే ఆ దినాల్లో అబ్రహాం గారు నడిచారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉందువు అని చూశాడు. నిజంగా అదేవిధంగా ఎలోహిముతో మంచి స్నేహ సంబంధము కలిగిన వాడు అబ్రహాము. ఎలోహిము వారితోటి మంచి స్నేహ సంబంధం కలిగిన వాడు అబ్రహాము. అందుచేత నా స్నేహితుడై అబ్రహాము నిజంగా ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 41:8 వాక్యంలో తెలియజేస్తున్నారన్నమాట. ఎలోహిముకి తెలుసు అబ్రహాము తదనంతరము తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయాలను జరిపిస్తూ యావే మార్గాన్ని వారు గైకొనేలాగా వారికి ఆజ్ఞాపిస్తాడని ఆదికాండము 18-19 వాక్యములు కూడా మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు. మోషే కూడా దుర్భర సుదీర్ఘ అరణ్య యాత్రలో ఎలోహిముతో నడిచాడని మనకు తెలుసు. నిజంగా మోషే గారు నడిచారు. నిజంగా అదేవిధంగా అబ్రహాం గారు నడిచారు, హానోకు గారు నడిచారు. నిజంగా ఈ దినాలలో ఎలోహిము వారితోటి మరి మనము నడవటం అని అంటే నిజంగా ఈ దినాల్లో మనం ఏ విధమైనటువంటి సహవాసాలు కలిగి ఉన్నామో మనం చూడాలి. ఏ విధమైనటువంటి సహవాసము కలిగి మరి మనం జీవిస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో కూడా మనం చూసుకోవాలి. స్నేహితులు మాట్లాడుకున్నట్టు మోషే ఎలోహిముతో ముఖాముఖిగా మాట్లాడాడు. నిర్గమాకాండం 33:11 వాక్యంలో స్నేహితులు ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఐక్యత కలిగి స్నేహితులు ఏ విధముగా వారు వ్యవహారం చేస్తూ ఉంటారు, అదే రీతిగా ఎలోహిముతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈనాడు నిజంగా మనము స్నేహం చేస్తున్నాము అని అంటే నిజంగా పరమతండ్రితో స్నేహం చేస్తున్నట్లుగా తండ్రితో మనము మోషేలాగా నిజంగా మరి మనం మాట్లాడాలి. అలాగనే కానాను జయించిన సమయంలో యెహోషువ అనుక్షణము ఎలోహిము సన్నిధిని అనుభవించాడనమాట. ఎలోహిము వారు అనుక్షణము కూడా ఎలోహిము సన్నిధిని అనుభవించాడు. కానాను స్వాధీనపరుచుకొని పిదప యోధులను ఇళ్లకు పంపిస్తూ నేను ఎంతవరకు బ్రతికినట్లుగా అంత బ్రతకాలని ఉద్బోధ చేశాడనమాట. యావేని ప్రేమిస్తూ ఆయన మార్గాల్లో నడవాలని, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని ఉద్దేశించాడనమాట. అయితే నిజంగా
పరమ తండ్రి యొక్క అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి నామము కలిగి ఎవరైతే ప్రార్థనా పూర్ణులుగా ఉంటారో, ఎవరైతే పరమ తండ్రికి ఇష్టమైనటువంటి సేవ చేయాలని, పరిచర్య చేయాలని, పరమ తండ్రితో సహవాసం చేయాలని, పరమ తండ్రి తోడుని ఎవరైతే కోరతారో, నిజంగా ఇక్కడ భక్తులు నడిచారు. దావీదు పతనమైనను ఎలోహిముతో సహవాసాన్ని ఆయనతో నడవటం మానలేదన్నమాట. దావీదు గారు ఏమయ్యారటండి? పతనమైనను ఎలోహిముతోటే సహవాసాన్ని ఆయనతో కూడా నడవటం మానలేదు. జారి పడకుండా నా పాదాలు తప్పించి ఉన్నాడు అని చెప్తున్నారనమాట. 116వ కీర్తన 8వ అధ్యాయంలో అంటున్నారు. మెస్సీయ శిష్యులు 3.5 సంవత్సరాలు మెస్సీతో నడిచారు. అది వారెన్నడూ మర్చిపోలేదన్నమాట. ఆ మాటలే పలుకుతూ నిజంగా వారు ఎంతో అద్భుత రీతిగా వారి యొక్క జీవనాలని గడిపారనమాట ప్రియులారా. అదే రీతిగా 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యముల్లో కూడా మరి మనం చూసినట్లయితే, చీకటిలో నడుస్తూ ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటే అది అబద్ధమే. చీకటిలో నడుస్తూ నిజంగా ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటే అది అబద్ధమే. కాబట్టి ఆయన నడిచిన ప్రకారము మనము వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారం అవుతాం అన్నమాట. అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారముగా మనం ఉంటాం అన్నమాట. నిజంగా ఇక్కడ అంటున్నారు చూడండి, ఎలోహిము కుమారుడైనటువంటి యాషువ పవిత్ర రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది అనమాట. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది. అందుకోసమే నిజంగా చీకటిలో ఉన్నటువంటి మనం అందరం కూడా వెలుగులోనికి నడవాలి అని అంటే యాషువ మెస్సీ వారితో మనము సహవాసము కలిగినటువంటి వారమై మనం ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా అని తెలుసుకోవాలి. చీకటిలోనే ఉండి మనము వెలుగు సంబంధులం అంటే అది అబద్ధమైద్దని లేఖనం చెప్తుంది. మరి యోహాను మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే, ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకోవాలి. నిజంగా ఇక్కడ ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే నడుచుకోవాలి. లేఖనానుసారంగా నడుచుకోవాలి. ఈనాడు నిజంగా పరమ తండ్రికి ఇష్టంగా మరి నిజంగా మనము ఎలా నడుస్తున్నామో మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. 1వ పేతురు 2వ అధ్యాయం 21వ వాక్యములో కూడా చూస్తే ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. మెస్సీయ మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చు. మెస్సీయ మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఉన్నామా అని చూస్తే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా మనకు చెప్తున్నారు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ ఎలోహిము ఎదుట ప్రవర్తించుటయు ఇదియే కదా యావే నిన్ను అడుగుచున్నారు అని అంటున్నారన్నమాట. నిజంగా తండ్రి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమైనదో మనము తెలుసుకోవాలి. ఉత్తమమైనటువంటి తండ్రి మార్గంలో మనము నడుచుకోవాలి. ఉత్తమమైనటువంటి తండ్రి ఇచ్చినటువంటి సర్వసత్య మార్గాన్ని మనం నడుచుకోవాలి. ఆ మార్గములోనే తండ్రి యొక్క మహిమను మనము పొందుకోవాలి. ఇక్కడ అంటున్నారు, తండ్రి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి చూస్తే ఇక్కడ నీ ఎలోహిము ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యావే నిన్ను అడుగుచున్నాడు. అలాగూ నువ్వు ప్రవర్తిస్తే పరమ తండ్రి నిన్ను అడుగుచు ఉన్నాడు. నువ్వు అడుగుదానికి జవాబుదారిగా ఉండాలి. నువ్వు అడుగుదానికి నిజంగా ఇక్కడ అంటున్నారు, ఎమ్మాయి మార్గములో శిష్యులతో నడుస్తున్నారు. ఇక్కడ మెస్సీయ ఆయన్ను పోల్చుకొనలేదు. శిష్యులు యెరూషలేముకు ఆమడ దూరము 7.5 మైళ్ళు యాషువ తానే వచ్చి వారితో కూడా నడిచారు. నిజంగా యాషువ మెస్సీ వారు తానే వచ్చి నడిచారనమాట. 7.5 మైళ్ళు. వారి కన్నులు మూయబడ్డాయి. ఆయన్ను గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన్ని ఎంత మాత్రము కూడా గుర్తించట్లేదన్నమాట. చాలామంది మనుషులను గుర్తించలేరన్నమాట.
ఎన్నో సంవత్సరాల తర్వాత కనబడినటువంటి మనుషులు నిజంగా మరి వారిని గుర్తించలేము. కానీ ఈనాడు పరమతండ్రి యొక్క సేవకులను కూడా గుర్తించలేనటువంటి వారు ఉన్నారనమాట. అయితే ఇక్కడ యెరూషలేమునకు ఆమడ దూరము 7.5 మైళ్ళు యాశ్వ తానే వచ్చి వారితో కూడా నడిచారు. వారి కన్నులు మూయబడ్డాయట ప్రియులారా. ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన్ని గుర్తుపట్టలేదు. ఆయన్ని నిజంగా ఈ దినాలలో నీవు కూడా గుర్తుపట్టలేకపోతున్నావు అని అంటే నిజంగా ఈనాడు నీ స్థితి చీకటిలో ఉన్నదో వెలుగులో ఉన్నదో చూడవలసినటువంటి అవసరత ఉన్నది. దుఃఖములో ఉన్న వారిని ధైర్యపరచడానికి ఆతిథ్యం ఇచ్చేవాడు అయ్యాడు. రొట్టె విరుస్తున్నప్పుడు గుర్తుపట్టారు. కళ్ళు తెరవబడ్డాయి. సహవాసములో మళ్ళీ వారు కలుసుకొని ఉన్నారన్నమాట. ఈ రీతిగా నిజంగా పరమతండ్రి యొక్క ఘనమైనటువంటి నామాన్ని మహిమపరిచి ఉన్నారు. తండ్రికి ఇష్టలుగా వారు జీవించి ఉన్నారు. కానీ నిజంగా వారు జీవితమే పరమతండ్రితో నడుచుకొని ఉన్నారనమాట. పరమతండ్రి అయినటువంటి ఎలోహిం వారితోటి నడుచుకొని ఉన్నారు. కాబట్టి నిజంగా వారు అన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు. నిజంగా ఆయనతో కూడా వారు నడుస్తూ సర్వశక్తి కలిగినటువంటి ఎలోహిముడు ఇక్కడ చూస్తున్నాడు మానవుణ్ణి. మానవుడు ఎలా ఉన్నాడట? నలుసులాగున్నాడట. కాబట్టి మనిషితో నడవగోరటం అంటే అది ఆశ్చర్యమే. మనకు అర్థం కానటువంటి విషయాలు ఇంకా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. నిజంగా మనం కూడా పరమతండ్రితో నడవాలి. పరమతండ్రి నామానికి మహిమకరముగా మనం జీవించాలి. పరమతండ్రికి ఇష్టలుముగా మనం జీవించాలి. నిజంగా ఈనాడు ఏ మనుషుడు కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడు. ఏ మనుషుడు కూడా నిత్యరాజ్యము ఇవ్వలేడు అనమాట. అందుకోసమే పరమతండ్రి అయినటువంటి యావే సత్యాన్ని మనము నమ్ముకోవాలి. సత్యములో మరి మనము జీవించాలి. ఇక్కడ నడిచినటువంటి హానోకు గారు మెతూషేలకు కనిన తరువాత 300 ఏండ్లు ఎలోహిముతోటి మరి నడిచారు అని అంటే నిజంగా ఎంత ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ 300 ఏళ్ళు నడవటం అంటే ఎంత భారం, నిజంగా ఎంత బాధ్యత. నిజంగా పరమతండ్రి ఘనమైనటువంటి నామానికి మహిమకరమైనటువంటి పరిచర్య, మహిమకరమైనటువంటి విశ్వాసము, నమ్మకము. అందుకోసమే ఆ దినాలలో వారు తండ్రి ఇచ్చినటువంటి నిత్యజీవ మార్గాన్ని వారు చూశారు. నిజంగా అదేవిధంగా తన కుమారుని పుట్టుకలో అతని జీవితాన్ని కూడా నిజంగా మార్చివేశాదనమాట. కుమారుని యొక్క పుట్టుక తన హృదయాన్ని పరమతండ్రికి ఇచ్చారు. పరమతండ్రికి ఇచ్చి పరమతండ్రి ఘననామాన్ని మహిమపరిచారు. ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి పనిలో కూడా ఎలోహిముతోటి నిజంగా సంతోషించడానికి ఆయన ప్రతి సమయంలో కూడా తండ్రి నామాన్నే మహిమపరిచారు. పరమతండ్రికి ఇష్టముగా వారు జీవించి ఉన్నారన్నమాట. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా తండ్రి ఘనమైన నామాన్ని మనము మహిమపరచాలి. తండ్రి నామాన్ని మహిమపరచాలి అని అంటే నిజంగా ఎలాంటి అనుభవం మనలో ఉండాలి అంటే పరమతండ్రి ఇచ్చేటువంటి గొప్ప లేఖన అనుభవం మనలో ఉండాలి. మంచి స్నేహితులుగా మనం ఉండాలి. మంచి సహవాసము కలిగినటువంటి వారముగా మనం ఉంటేనే అప్పుడు పరమతండ్రి నిజంగా ఇక్కడ అంటున్నారు. పరమతండ్రి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి చూస్తే హానోకు మరణం వరకు కూడా చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు అనమాట. ఆయన మరణాన్ని రుచి చూడలేదన్నమాట. పరమతండ్రితో సావాసం చేశాడు కాబట్టి నిజంగా మనము కూడా పరమతండ్రికి ఇష్టలముగా మరి మనం జీవించాలి. పరమతండ్రి ఘనమైన నామాన్ని మనం మహిమపరచాలి. ఇంకా ఎలోహిముతోటి మంచి స్నేహము, మంచి సంబంధం కలిగినటువంటి అబ్రహాములాగా మనము నిజంగా మంచి వారితోటే మనము సహవాసం చేయాలి. మంచి స్నేహితులనే మనము ఎన్నుకోవాలన్నమాట ప్రియులారా. కాబట్టి ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము నిజంగా మరి మన ప్రయాణము ఎటు కొనసాగుతున్నదో, మనము ఎవరితో నడుస్తున్నామో కూడా మరి మనం తెలుసుకోవాలి. ఈ దినాల్లో నిజంగా చాలామంది తెలియని రీతిగా మోసపోయి, తెలియని రీతిగా నష్టపోయి చాలా భయంకరమైనటువంటి
ప్రాణాపాయకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నారు. కాబట్టి నిజంగా ఇక్కడ పరమతండ్రి ఇచ్చినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూడాలి. ఎలోహిముని తెలుసుకొని అబ్రహాము తదనంతరము కూడా తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయాలను జరిగిస్తూ యావే మార్గాన్ని వారు గైకొనేలాగా వారికి ఆజ్ఞాపించాడన్నమాట. ప్రియులారా, నిజంగా ఈనాడు మరి వారి పిల్లలు నిజంగా పరమతండ్రి ఇంటి వారిగా వారు నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నారు అని అంటే, మరి ఈనాడు అలాగా నీతి న్యాయాలు జరిగించేటువంటి వారు చాలా అరుదుగా కనపడుతున్నారన్నమాట. చాలా కుటుంబాలలో నిజంగా మనము చూస్తున్నాం. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి కూడా మరి మనం చూస్తే పరమతండ్రి మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా మనము కూడా నిజంగా మన బిడ్డలను కాపాడాలి, మన కుమారులను కాపాడాలి. పరమతండ్రి ఇచ్చినటువంటి ఈ స్నేహము కలిగి మనము నడుచుకోవాలి. కాబట్టి ఇంకా ఇక్కడ ఎలోహిం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ బలమైనటువంటి ఈ జీవితాన్ని బట్టి కూడా మరి మనం చూస్తే ఇక్కడ మోషే గారు, అబ్రహాం గారు, హానోకు గారు తండ్రికి ఇష్టమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకొని ఉన్నారు. పరమతండ్రితో సహవాసము కలిగి వారు నడిచి ఉన్నారు. కనుక మనము కూడా ఎల్లప్పుడూ కూడా పరమతండ్రి ఘనమైనటువంటి నామానికి మహిమకరముగా మనం నడుచుకోవాలి. ఇంకా కానాను జయించినటువంటి సమయంలో యెహోషువ అనుక్షణము కూడా ఎలోహిము సన్నిధిని అనుభవించాడనమాట. యెహోషువ గారు అనుక్షణము కూడా ఎలోహిము సన్నిధిని అనుభవించారు. కానాను జయించినటువంటి సమయంలో అసలు కానాను జయించడం అని అంటే నిజంగా యెహోషువ గారు నిజంగా చేసినటువంటి ప్రార్థన బట్టి ఈ దినాలలో నిజంగా అలాంటి యెహోషువాలుగా నిజంగా సేవకులు లేవనెత్తబడాలి. కానాను స్వాధీనపరుచుకున్నటువంటి పిదప యోధులను ఇళ్లకు పంపిస్తూ నేను ఎంతవరకు బ్రతికినట్లుగా అంత బ్రతక కాలాన్ని ఉద్బోధ చేశాడనమాట. అలాగని యావేను ప్రేమిస్తూ ఆయన మార్గాల్లో నడవాలని, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని ఉద్దేశించాడనమాట. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని ఉద్దేశించాడనమాట. అలాంటి ఒక మంచి ఆలోచన రావటం, అలాంటి మంచి ఒక అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పరమతండ్రి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మరి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అనుసరించాలనేటువంటి ఆలోచన రావటం అది చాలా మంచి అద్భుతమైనటువంటి ఒక తండ్రి ఇచ్చినటువంటి ఒక బహుమానం అన్నమాట ప్రియులారా. కాబట్టి దావీదు గారు కూడా పతనమైనను ఎలోహిముతో కూడా సహవాసాన్ని ఆయనతో నడవటం మానలేదు అని లేఖనం చెప్తుందన్నమాట. ఎంత మాత్రము కూడా జారి పడకుండా నా పాదాలను నిజంగా తప్పించి ఉన్నాడు అని అంటున్నారు. కాబట్టి మనం కూడా అలా నడవాలి అంటే పరమతండ్రి వారు మన పాదాలను కూడా నిజంగా జారి పడకుండా తప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పరమతండ్రి మనకిస్తారనమాట. కాబట్టి మెస్సీ వారు శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు మెస్సీ వారితో నడిచారట. 3.5 సంవత్సరాలు శిష్యులు 3.5 సంవత్సరాలు మెస్సీ వారితో నడిచారు అని అంటే వారు ఎంత భయం ఉన్నదండి, ఎంత భక్తి ఉన్నది, ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత నమ్మకం ఉన్నది. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుందన్నమాట. అది వారెన్నడూ మరిచిపోలేదు. ఆ మాటలే పలుకుతూ నిజంగా వారు జీవితాలని గడిపి ఉన్నారనమాట. ఆ మాటలే పలుకుతూ తండ్రికి ప్రార్థన చేస్తూ పరమతండ్రి నామాన్ని మహిమపరుస్తూ తండ్రికి ఇష్టలుగా వారు జీవిస్తూ ఉన్నారనమాట. కాబట్టి నిజంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 6-7 వాక్యాల్లో కూడా మరి మనం చూసినట్లయితే చీకటిలో నడుస్తూ ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటే, చీకటిలో నడుస్తూ ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటే అది అబద్ధమాట అండి. అలాంటి అబద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. ఆయన నడిచిన ప్రకారమును మనమును వెలుగులో నడవాలి. అలా నడిస్తే ఇక్కడ ఏమన్నారంటే అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారం అవుతాము. తండ్రి మాటలు దీవించి ఆశీర్వాదించునుగాక. హల్లెలూయా.
స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనమైనటువంటి మా గొప్ప రాజా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ భయంకరమైనటువంటి దినాలలో మేమున్నాము గనుక చాలా జాగ్రత్తగా నీ యందు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి, మీరిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి నాయన నడిపింపును బట్టి నిజముగా మేము నడుచుకునేటువంటి కృప మీరు దయచేస్తూ ఉంటారని, మేలులతో నింపుతూ ఉంటారని, బలమైనటువంటి నీ సాధనములుగా, నీ పాత్రలుగా వాడుకొని, నీ పనిముట్లుగా వాడుకుంటూ ఉంటారని ప్రార్థిస్తున్నాం. రాజా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సంఘమును, సమాజమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కొక్క కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. మేలులతో నింపండి. రాజా, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నీ బిడ్డల్ని అయ్యా మీరు ముట్టుకొనండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి. రాజా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నాయన, బలహీనతలో ఉండినటువంటి నీ బిడ్డల్ని వారిని బలపరచండి. రాజా, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా నా తండ్రి నాయన, కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్లు రాస్తున్నటువంటి నీ ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలకి మంచి అద్భుతమైనటువంటి అయ్యా పర్సెంటేజ్, మంచి మార్కులను నాయన మీరు అనుగ్రహిస్తూ ఉంటారని ప్రార్థిస్తున్నాం. రాజా, నీకు స్తోత్రాలు. గర్భఫలం లేనటువంటి నీ బిడ్డలకి గర్భఫలమును దయచేయండి. అయ్యా మీరే నా తండ్రి నాయన, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులను నాయన నీ లేఖనాల్లో నుండి నాయన మీరు తెలియజేసినటువంటి సంపదను మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమకరముగా జీవించడానికి కృప చూపుతూ ఉంటారని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన శోధనలతో శోధింపబడుతున్నటువంటి కుటుంబాలలో జీవము కలిగినటువంటి నీ యొక్క వాక్యమైనటువంటి నీ మాటలను పంపించిన ఆయన మీరే నా తండ్రి నాయన అయ్యా ప్రతి కుటుంబంలో ఉండినటువంటి శోధన మీరు తొలగిస్తూ ఉంటారని ప్రార్థిస్తున్నాం. రాజా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నాయన, ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. రాజా, నీకు స్తోత్రాలు. సాయంకాల సమయంలో నా తండ్రి దీన సేవకుడుగా నా ప్రార్థన మనవులు ఆలకించి అయ్యా మీరే జవాబును ప్రత్యుత్తరాన్ని దయచేస్తూ ఉంటారని నజరేయుడైన యేషువా మెస్సయ్య వారి పరిశుద్ధమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరునుగాక. మా యొక్క అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు క్షమించలాగిన మరణములు క్షమించండి. మమ్మల్ని శోధనలో త్యాగాదుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరములు నీవే ఉన్నావు తండ్రి. తండ్రి అయిన యావే కృపయు, కుమారుడైన యేషువా మెస్సయ్య వారిద్దరిలో నుండి బయలుదేరి వస్తున్న పరిశుద్ధాత్మయు, శక్తియు, సహవాసమును ఇప్పుడును యుగములకు పూర్వమును సర్వయుగమును శాశ్వత కాలము తోడు నీడయుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. షలోమ్.